హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఏం వీడియో చేయబోతున్నాం? ఇది మనం మీషో నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్ చూపిద్దాం వాళ్ళకి. ఇందులో ఏముందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. రెడీ? 1 2 3 స్టార్ట్. ఏంటిది చూపిస్తా. ఇవైతే భలే ఉంటాయి కదా పాప. మళ్ళీ కట్ చేద్దాం. ఏంటి కొంచెం కట్ చేద్దాం. What we ordered. Open the bag. ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. బాగా వచ్చిందా? ఇవి ఎందుకు ఆర్డర్ చేసాం మనం? ఇది ఎందుకు నేను ఆర్డర్ చేశానంటే, సో ఆగస్ట్ 16th మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా. సో నేను వాటి కోసం అని చెప్పేసి ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేది నేను మీషోలో ఆర్డర్ అయితే చేశాను. అంటే నేనైతే అనుకున్నాను ఫస్ట్, అంటే ఎలా వస్తాయో ఏంటో, అసలు బాగుంటాయా బాగోవా. నేనైతే ఏమనుకున్నానంటే ఇవి అసలు బాగుంటాయా బాగోవా, అసలు ఎంత మంచి క్వాలిటీగా వస్తాయి అని నాకు కొంచెం అయితే డౌట్ అయితే ఉండింది. సో నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని. నా దగ్గర ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్, బట్ ఇవి చాలా బాగున్నాయి అండి. దీనిలో చాలా వచ్చాయి. అవి నేనైతే ఇప్పుడు నేను అన్ప్యాక్ చేసి చూపిస్తాను. అంటే నేను ఎందుకు తీసుకున్నాను అనేది తెలియాలి కదా ఫస్ట్. అయ్యో వాళ్ళు చూస్తున్నారు. నేను చూపిస్తా తర్వాత. చెప్పు వాళ్ళకి బాగున్నాయా. సో అందుకని నేను అమ్మవారి వ్రతం కోసం అని చెప్పేసి నేను ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. నేనైతే కుందులు కూడా తీసుకోవాలనుకుంటున్నాను జర్మన్ సిల్వర్లో. సో అవైతే నాకు అంతగా ఏం నచ్చలేదు. సో దీంట్లో వచ్చాయి, చూద్దాం ఎంత లెంత్లో వచ్చినాయి అని చెప్పేసి చూసి దాన్ని బట్టి అయితే నేను మళ్ళీ అవి కూడా ఆర్డర్ చేద్దామని అనుకున్నాను. మీషోలో అయితే ఇంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా వచ్చిందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను బేసిక్గా అయితే ఎక్కువ మా అబ్బాయికి కావాల్సిన డ్రెస్సులు, నాకు కావాల్సిన డ్రెస్సులు, మా ఆయనకి ఎక్కువ షర్ట్స్ కూడా నేను ఆర్డర్ ఏం పెట్టలేదు. మా ఆయనకైతే మ్యాక్సిమం ఒక 5 తీసుకున్నాను మీషోలో. మాకు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ దాంట్లోనే తీసుకుంటాను నేను. ఈవెన్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను, ఇది కూడా. సో నాకు మీషోలో అయితే షాపింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఇవి ఏంటంటే ఇంత క్వాలిటీగా వస్తాయని మాత్రం నేను అసలు అనుకోలే. బట్ ఇది మాత్రం చాలా క్వాలిటీగా వచ్చాయి. సో దీని ప్రైస్ ఎంత అనేది నేను యాడ్ చేస్తా సైడ్ పిక్లో. దీని ప్రైస్ ఎంత అంటే 1213 రూపీస్ అయితే పడింది. సో చూద్దాం ఇవి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అనేది. ఏది కత్తిరా? నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది. ఎందుకు ఇవి పూజ చేసుకోవడానికా? పూజ చేయాలా? గుడికి వెళ్ళా కాదు, మన ఇంట్లోనే. ఓకే, ఫస్ట్ సో గంట అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. మా వాడికి కొంచెం గంట పిచ్చి అనుకోండి. సో అసలు నార్మల్గా పూజ చేసేటప్పుడు కూడా ఆ గంట లాక్కుంటూ ఉంటున్నాడు. అండ్ నెక్స్ట్ కలసానికి పెట్టుకునే చెంబు చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది.
సో కలసం పెట్టుకోవడానికి చక్కగా కొబ్బరికాయ మొత్తం సెట్ అవుతుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కడ్డీలు పెట్టుకోవడానికి ఇది కడ్డీలు చాలా బాగుంది కదా, ఫ్లవర్ షేప్లో వచ్చింది, చాలా బాగుంది కదా. సో ఇదిగోండి కుందులు. సో కుందులు కొంచెం చిన్నగా వచ్చాయి, బట్ ఓకే, నేను మళ్ళీ కుందులు అయితే తీసుకుంటాను కంపల్సరీగా. సో ఈ కుందులు కూడా బాగున్నాయి, చిన్నగా సింపుల్గా చాలా అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ చూపించాయి వాళ్ళకి దేవుడికి కావాల్సినది. సో మనం వాటర్ పెడతాం కదా, సో వాటర్కి కావాల్సిన స్పూన్ అండ్ ఇది బాగుంది, ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి హారతి ఇచ్చేది, ఇది కూడా బాగుంది కదా, డిజైన్ అది చాలా బాగుంది. నీళ్ళు పోస్తారు అందులో, సరే పోద్దాం. సో ఇదైతే చూపించు గంధానికి అండ్ కుంకుమ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలాగ తాంబూలం ఇవ్వడానికి పిలుస్తాం కదా, అప్పుడు గంధం కుంకుమ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ ఇంకా సో ఇది ప్లేట్, నాకైతే ఈ ప్లేట్ చాలా నచ్చింది. నేను అసలు ఎక్కువ డౌట్ పడింది దీని గురించే, బట్ ఇదైతే చాలా బాగుంది. నాకైతే కవర్లు ఏం తీయాలని అనిపించట్లేదు, బట్ చూపించాలి కదా, అందుకే ఇదైతే అంత కవర్ ఏం తీయట్లేదు అనుకోండి. సో ప్లేట్కి కూడా చూసారు కదా, ఫుల్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ప్లేట్కి కూడా చాలా బాగుంది. ఐటమ్స్ అయితే ఎన్ని ఐటమ్స్ వచ్చాయంటే 1 2 3 వాటర్ అండ్ ముందు 4 గంట 5 హారతి ఇచ్చేది 6 అండ్ ఈ 2 గిన్నెలు కూడా 8, దీంతో కలిపి 9. అట్లయితే కుంతో కలిపి మనకి 10 ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో మా వాడైతే చెప్పాను కదా, అది తీసే వరకు వాడికి ఆగదు, సో అందుకని తీసామన్నమాట మేమైతే. సో చూసారు కదా ప్లేట్ అయితే, నేనైతే కవర్ తీయకూడదు అనుకున్నాను, మా వాడు పీకేసాడు, ఇంకేం చేస్తాం. మొత్తం డిజైన్ మొత్తం చాలా వచ్చాయి, ఇవైతే చాలా నచ్చాయి. సో మీకు ఎవరికైనా మీషోలో ఆర్డర్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆర్డర్ అయితే చేసుకోండి, బాగున్నాయి, చాలా బాగుంది మీషోలో అయితే. నేనైతే ఏం చెప్తానంటే, మీషోలో ఎక్కువ అంటే డ్రెస్సెసే తీసుకుంటాం, డ్రెస్సెస్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్లిప్కార్ట్లోనే ఇలాంటివి అయితే తీసుకుంటాం. బట్ ఓకే, మీషోలో కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ. సో మీషోలో కూడా ట్రై చేయొచ్చు. ఇంకా మీషోలో నేనైతే జర్మన్ సిల్వర్లో కుండలు చూసాను, చాలా నచ్చాయి నాకైతే. బట్ నేను తీసుకునే టైంకి అది ప్రోడక్ట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఓకే చూద్దాంలే, ఏమైనా మళ్ళీ రిమైండ్ చేస్తారు కదా, అప్పుడు చూద్దామని నేనైతే ఆగుతున్నాను, చూద్దాం వస్తాయేమో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ చెప్పు, బాయ్.